భయంతో, శ్రద్ధతో వినేవారికి మాత్రమే పాఠాలు వస్తాయి. వాళ్ళే వాక్యాన్ని నేర్చుకోగలుగుతారు. కనుక సేవకుని నోట నుండి దేవుని మాటలు వస్తున్నప్పుడు వినేవారు, నేర్చుకునేవారు ఎలా ఉండాలి? భయంతో, శ్రద్ధతో ఉండాలి. ఈ రోజుల్లో ఎవరున్నారు? సేవకుని నోట నుంచి దేవుని మాటలు వస్తుంటే చాలా నిర్లక్ష్య వైఖరితో ఉంటారు, లెక్కలేనితనంతో ఉంటారు. అస్సలు ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషనే చేయరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. కోతి చేష్టలు చేస్తుంటారు చాలామంది. కోతి చేష్టలు. డిసిప్లిన్ ఉండదు. మర్యాద లేనితనం కనపడుతుంటుంది, గౌరవం లేనితనం కనపడుతుంటుంది. వీళ్ళ బ్రతుకులు అంధకారం అయిపోతాయి. సత్యంలోనికి వచ్చి నాశనం అవుతారు వీళ్ళు. సత్యంలోకి వచ్చాం కదా అని ఏమండి షబాష్ షబాష్ అనుకుంటారు, కానీ సత్యంలోకి వచ్చి నరకానికి వెళ్ళిపోతారు. సత్యం తెలియని వ్యక్తికి నరక శిక్ష ఉంటుంది. సత్యం తెలిసినటువంటి వ్యక్తికి నరకంలో అధికమైన శిక్ష ఉంటుంది. ఎందుకు? తెలుసుకొని ఎందుకు వెళ్ళారు నరకానికి? పద్ధతి లేదు గనక, క్రమశిక్షణ లేదు గనక, డిసిప్లిన్ లేదు గనక. కానీ వాళ్ళు భక్తులు ఎలా ఉన్నారు? దేవుని వాక్యం ఎడల ఎజ్రా గారు నిలబడి ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే ప్రజలందరూ గొల్లుని ఏడ్చారంటండి. ఎంత స్పందించారో చూడండి దేవుని వాక్యానికి. అలా స్పందించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అది లేకపోవటం చాలా డేంజర్, చాలా ప్రమాదం అన్నమాట. టెక్స్ట్ బుక్ను పక్కన పెడితే, గైడ్ని పక్కన పెడితే ఫెయిల్ అయిపోతారు, అటర్ ఫ్లాప్ అయిపోతారు. ఒక స్థితి నుంచి మరొక పై స్థితికి చేరలేరు, వెళ్ళలేరు అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అర్థమైందండి? అది వెలుగిచ్చు దీపము, దారి చూపే జ్యోతి, లైట్. గనక ఈ లక్షణము, ఈ గుణము, వాక్యాన్ని ప్రేమించే గుణం, ఆసక్తితో వాక్యాన్ని నేర్చుకునే గుణం, ఆ వాక్యాన్ని కలిగి జీవించే గుణం, ఆ వాక్యంతో నడిచే గుణం విశ్వాసి జీవితానికి ఖచ్చితంగా అవసరం. ఇది ఉంటే మంచి విశ్వాసి. ఇది లేకపోతే చెడ్డ విశ్వాసి. మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఆలోచించుకోండి. మీరు మంచోళ్ళు అనడానికి ఇది రుజువు. అదేనండి, నేను మంచోడినే, మరి ఇది ఉందా, ఈ గుణం ఉందా, ఈ లక్షణం ఉందా? ఉంటేనే మంచోడివి. నువ్వు గుడ్ మ్యాన్గా ఉంటే కుదరదు, గాడ్ మ్యాన్గా ఉండాలి. అది. ఎందుకంటే లోకంలో గుడ్ మ్యాన్లు చాలామంది ఉన్నారు. అది కాదు, గాడ్ మ్యాన్ అయి ఉండాలి. దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవై ఉండాలి.
దేవుని కుమారులు, దేవుని కుమార్తెల లక్షణం ఏంటంటే వాక్యాన్ని త్రోవకు వెలుగుగా, పాదములకు దీపంగా చేసుకోవాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. దాని ద్వారానే అపవాదిని ఎదిరించి జయించాలి. అర్థమైందండి? అది